హాయ్ గైస్, ఎలా ఉన్నారు? లేటెస్ట్‌గా మనకి ఎక్స్ ఫీల్డ్‌లో ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆప్షన్ రావడం వల్ల చాలామంది తన ఓన్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. ఇన్‌స్టాలో గాని లేకుంటే ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయడం. మెయిన్‌లీ చెప్పాలంటే టిక్‌టాక్‌లో చాలామంది ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఎలా క్రియేట్ చేసి మీరు ఇన్‌స్టాలో లేకుంటే యూట్యూబ్‌లో వీడియో క్రియేట్ చేసింటారు కదా! దాన్ని మనం ఆ యూఆర్ఎల్ సబ్మిట్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలి ఎక్స్ ఫీల్డ్‌లో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు మనం ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేయాలంటే ఎక్స్‌ఫిల్ డాట్ ఏకి వెళ్ళాలి. సో ఎక్స్‌ఫిల్ డాట్ ఏ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళి యాక్సెస్ చేయండి. ఇక్కడ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టూడియో ప్లస్ ఎక్స్‌ఫిల్ ఎర్న్ అనే ఆప్షన్ ఉందా? అక్కడికెళ్ళండి. మీరు ఒకేళ ఈ క్యాంపెయిన్‌కి ఎలిజిబుల్ అయితే మీకు ఫ్రీగా అనే ప్రోమో కోడ్ ఇస్తారు. ఆ ప్రోమో కోడ్‌తో మీరు క్రెడిట్స్ సంపాదించుకోవచ్చు. అలాగే ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ చూసారా మీకు ఆల్మోస్ట్ ఒక 4 క్రోర్స్ దాకైతే యూజర్స్‌కైతే వీళ్ళు మనీ ప్రొవైడ్ చేశారు. ఇట్లా ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ పబ్లిష్ చేయడం వల్ల. ఇక్కడ మీకు సింపుల్ స్టెప్స్ అనమాట. లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి పోస్ట్ చేయండి. లైక్ మీ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో ఎక్కడైనా టిక్‌టాక్ అని గెట్ యువర్ మనీ ఉందా? ఇక్కడ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. స్టార్ట్ నౌ కొట్టండి ఇక్కడ. సో స్టార్ట్ నౌ కొడితే మీకు ఇక్కడ క్యాంపెయిన్ మీకు ఎలిజిబుల్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను ఎలిజిబుల్ కాబట్టి ఎర్న్ విత్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టూడియో ఆప్షన్ ఉంది. అక్కడికెళ్ళి కొట్టాను అనుకోండి, మీకు ఇక్కడ ప్రోమో కోడ్ వస్తుంది. ఈ ప్రోమో కోడ్ తీసుకెళ్ళి మీరు అకౌంట్ సెక్షన్‌లో ఎళ్లి రీడీమ్ చేసుకోవాలి. మీకు అప్పుడు ఫ్రీ క్రెడిట్స్ యాడ్ అయిపోతాయి. స్టెప్ 1 మీరు ప్రోమో కోడ్ జనరేట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, సబ్మిట్ చేయాలి. సబ్మిట్ ఎక్కడ చేయాలంటే మీకు ఇక్కడ లింక్స్ ఉంటాయి. మీరు వన్స్ యూట్యూబ్ వీడియో ఇప్పుడు చేశారనుకోండి, దీన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసి లింక్, అలాగే యూట్యూబ్ షార్ట్ క్రియేట్ చేసి ఈ లింక్ పేస్ట్ చేసి పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. పేమెంట్ గురించి మీకు వన్స్ ఈ పేజ్‌కొస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. ఆ జీమెయిల్ అకౌంట్‌కి ఇస్తే మీరు పేమెంట్స్ అక్కడికెళ్తాయి అనమాట. మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఎలా పేమెంట్ అనే దాని గురించి. సో, మీకు జస్ట్ ఓరీ ఇస్తున్నా. మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ లింక్ మీరు డైరెక్ట్‌గా వెళ్లి యాక్సెస్ చేయండి. మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఈ క్యాంపెయిన్‌లో యూట్యూబ్ వీడియో చేసి లేకుంటే ఇన్‌స్టా రీల్స్ కానీ చేసి మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మన మెయిన్ టాపిక్ మనకి ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అది కదా మెయిన్ టాపిక్. ఇక్కడ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి వెళ్లి మీకు ప్రెజెంట్ ఫ్యూచర్‌లో మనం ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఉన్న డిమాండ్ ఎక్కడా ఉండదనమాట. సపోజ్ మీకు సోల్‌ఫుల్ లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. తన ఫేస్ కూడా చూపిచ్చాడు. ఒక 3డీ క్యారెక్టర్ అయితే ఫేస్‌కైతే అటాచ్ చేస్తారు కదా! అతను ఎంత మనీ ఎర్న్ చేస్తున్నాడో మీకు కూడా తెలుసు. లైక్ తనకి ప్రమోషన్స్ కానీ, రెస్టారెంట్స్ నుండి ఫుడ్ ఫ్రీగా డెలివర్ చేయడం గానీ, ఫేస్ చూపించకుండానే అంతొస్తే మీరు ఒకసారి ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి మనీ సంపాదించుకోవచ్చనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే ఛానెల్ మనకు. సో, అందుకే నేను మెయిన్‌గా ఈ వీడియో చేస్తున్నాను. చెప్పాలంటే మాకు పెద్ద మనీ కూడా రావు దీంట్లో నాకైతే. బట్ మీకు ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని యూజ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. ఓన్లీ ఇదొక్క వేనే కాదు. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను కూడా ట్రై చేస్తున్నాను. ఒక ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని క్రియేట్ చేసి ఇక్కడ మీకు ఏ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. ఒకసారి వాళ్ళు క్రియేట్ చేసినవి కూడా చేసుకోవచ్చనమాట. ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఏ ఇన్‌ఫ్లుయెన్సర్స్. మీరు ఓన్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇతను ఫైన్ ఉన్నాడనుకోండి. లైక్ ఇతనికి స్పెట్స్ యాడ్ చేయాలనుకున్నా మీరిక్కడ కింద టైప్ టు కస్టమైజేషన్ క్యారెక్టర్ అని ఉందా? ఇక్కడ మీరు యాడ్ స్పెక్స్ అని ఇస్తే ఎడిట్ కొడితే స్పెక్స్ యాడ్ అయిపోతాయి. ఇలా నార్మల్‌గా అయితే చేసుకోవచ్చనమాట. సపోజ్ ఇప్పుడు ఇతను మీకు డాన్స్ ఏసినట్టయితే రావాలనుకోండి. ఇక్కడ మీకు ట్రై ఫ్రీ ఆప్షన్ ఉందా? ట్రై ఫ్రీకెళ్ళండి. ట్రై ఫ్రీకెళ్తే మీకు ఇక్కడ మోషన్స్ ఉంటాయి. ఎక్స్‌ప్లోర్ మోర్ కొట్టండి. ఎక్స్‌ప్లోర్ మోర్ కొడితే మీకిక్కడ చాలా డాన్సెస్ ఉంటాయనమాట. ఇవొక్కటే కాదు, మీ ఓన్‌గా కూడా మీరు లైక్ ఇక్కడ మీ ల్యాప్‌టాప్ నుండి లేకుంటే మొబైల్ నుండి కూడా మీరు చేసుకోవచ్చనమాట. సో, మీకు ఏ డాన్స్ కావాలి, తను ఏం మాట్లాడాలి, అది కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ నేను ఇక్కడే ఉన్న ఒక ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో, ఈ ఎగ్జాంపుల్. సో, ఈ వీడియో నాకు బెటర్‌గా ఉంది. ఈ వీడియో ఇప్పుడు తినేయాలి డాన్స్. ఇక్కడ క్వాలిటీ నేను 1080p పెట్టుకున్నా. సో, జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకు స్టార్ట్ అయిపోతుందనమాట. నెక్స్ట్ మనం మనకు నచ్చిన క్యారెక్టర్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా. మీకు రైట్ సైడ్‌లో ఇక్కడ హ్యూమనా, లేకుంటే యాంటా, బీనా, క్రోకోడైలా మీకు ఇలా ఆప్షన్స్ ఉన్నాయి గదా! నేనైతే హ్యూమన్ సెలెక్ట్ చేసుకున్నా. హ్యూమన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేలా, ఫీమేలా సెలెక్ట్ చేసుకొని ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇండియనా, ఆఫ్రికనా లేకుంటే ఏసియనా సెలెక్ట్ చేసుకొని ఇండియన్ కాబట్టి ఇండియను. కలర్ సెలెక్ట్ చేసుకోండి. స్కిన్ కలర్ ఏదైతే ఉండాలో. ఏ కలరు నాకైతే బ్లాక్, మన ఇండియా వాళ్ళకి బ్లాకే ఉంటుంది కాబట్టి బ్లాకు. లైక్ మీకు స్కిన్ యొక్క డిఫరెంట్ లైక్ ఏదైనా మచ్చలు ఉండడం, లేకుంటే లైక్ స్కిన్ పగిలిపోవడం అలాంటి వాళ్ళని క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ మనకు స్మూత్ స్కిన్నే కాబట్టి నేనేం టచ్ చేయట్లేదు. ఇక్కడ ఏజ్ సెలెక్ట్ చేసుకోండి. అడల్టా, మెచ్యూరా, సీనియరా? నేనైతే మెచ్యూర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఫేస్‌కెళ్తే మీరు హ్యూమన్ కావాలా, రెప్టైల్ కావాలా, మెకానికలా? లైక్ అంటే మెకానికల్ అంటే ఏఐ టైపు.
సో, హ్యూమన్ కాబట్టి హ్యూమన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ బాడీ ఆప్షన్ ఉందా? లైక్ తను ఎలా ఉండాలి? ఒక జిమ్ పర్సన్‌లా ఉండాలా? నార్మల్‌గా ఉండాలా? ఫ్యాటీగా ఉండాలా? సెలెక్ట్ చేసుకోండి. నేనైతే లీన్ సెలెక్ట్ చేసుకున్నా. స్టైల్‌కెళ్తున్నా. సో, స్టైల్‌కెళ్తే తన హెయిర్ లాంగ్ ఉండాలా? షార్ట్ ఉండాలా? ఎలా ఉండాలి? తన డిజైన్ గూడా మీరు చూజ్ చేసుకోవచ్చనమాట. నేనైతే లాంగ్ హెయిర్ కొడుతున్నా. లాంగ్ హెయిర్ కొట్టి తన లైక్ టాటూస్ ఉండాలా? తన హ్యాండ్‌కి లేకుంటే ఫేస్ దగ్గర టాటూస్ ఉండాలా నెక్ దగ్గర అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, నేను ప్రెజెంట్ అయితే టాటూస్ అని సెలెక్ట్ చేసుకున్నా. సో, మనకు ఎలా ఉండాలి? యానిమేలా ఉండాలా? కార్టూన్‌లా ఉండాలా? అని ఉంది. మనం ప్రెజెంట్ హైపర్ రియలిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో, మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మీకు హ్యూమన్, ఫీమేల్, ఇండియా, బ్రౌన్ ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాయి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. సో, వన్స్ మీకు అయిపోయాక జనరేట్ కొట్టండి. సో, జనరేట్ కొడితే మనం ఇప్పుడు ఏవైతే ఆప్షన్స్ ఇచ్చామో ఆ ఆప్షన్స్ నుండి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే క్రియేట్ అవుతారనమాట. చూసారా మనకైతే ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే క్రియేట్ అయిపోయారు. ఒకవేళ మీకు నార్మల్ అడల్ట్ కావాలంటే అడల్ట్ సెలెక్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు తన డ్రెస్ కలర్ చేంజెస్ చేసుకోవాలనుకోండి. క్రియేట్ యాడ్ శారీ అని ఇద్దాం. సో, యాడ్ శారీ అని ఇద్దాం. ఎడిట్ కొడుతున్నా. సో, తను శారీ వేసుకున్నట్లయితే మనకైతే అవుట్‌పుట్ అయితే వస్తుంది. మనకు ఏ ఇన్‌ఫ్లుయెన్స్ అనేవాళ్ళు నార్మల్ పర్సన్ కన్నా కొంచెం డిఫరెన్స్‌గా ఉంటే మనకు యూజర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట చూడ్డానికి. సో, కొంచెం డిఫరెంట్‌గా ఉందని. ఆల్రెడీ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారనమాట. బట్ మన ఇన్‌ఫ్లుయెన్సర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటే వాళ్ళకు చాలా ఇంటరాక్టివ్‌గా ఉంటుంది చూడ్డానికి. సో, ఎక్కువ అంటే మీరు వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేసుకోవచ్చనమాట. సో, అందుకే నేను లైక్ కొంచెం టాటూస్ అలా ఉండేలా అయితే క్రియేట్ చేశాను. సో, చూసారా తను శారీ కట్టుకున్నట్లొచ్చింది. ఇప్పుడు తిను డాన్స్ ఎయాలనుకోండి లైక్ మీకిక్కడ ఆప్షన్స్ ఇంతకుముందు చూపిచ్చా గదా! ట్రై ఫ్రీకెళ్ళండి. ఇక్కడ ట్రై ఫ్రీ కొట్టారనుకోండి ఎక్స్‌ప్లోర్ మోర్‌కెళ్తే, సో, మీ దగ్గరున్న డాన్స్ కానీ తను ఎలా బిహేవ్ చేయాలో మీ దగ్గర ఆల్రెడీ ఒక శాంపుల్ వీడియో ఉందనుకోండి. మోషన్ కంట్రోల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చనమాట మనం. లేకపోతే ఒక చిన్న వీడియో అయితే మనం సెలెక్ట్ చేసుకొని మీకు అవుట్‌పుట్ చూపిస్తే ఎలా వచ్చిందో. సో, ఈ అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని సో, 1080p పెట్టుకున్నాం క్వాలిటీ. ఇక్కడ జనరేట్ కొడుతున్నాం. సో, జనరేట్ కొట్టేసాను. ఒకసారి అవుట్‌పుట్ కూడా చూద్దాం మనకెలా వచ్చిందో. మీరిక్కడున్న ఆప్షన్స్ ఒక్కటే కాదు. మీరు ప్రాంప్ట్ ఇచ్చి కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. నా దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది. నేను చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకున్నా. నాకు ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాంప్ట్ కావాలని. ఇండియా ఇన్‌ఫ్లుయెన్సరు. సో, మీరు ప్రాంప్ట్ ఇచ్చాక జనరేట్ కొట్టండి. సో, జనరేట్ కొడితే మనకు చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని మనమైతే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. మన ప్రాంప్ట్ మన ఇష్టం ఎలా ఉండాలంటే ఏ ఇన్‌ఫ్లుయెన్సరు అలా మనం చాట్‌జీపీటీకి ఇస్తే వాళ్ళు మంచి ప్రాంప్ట్ ఇస్తారు. ఆ ప్రాంప్ట్ ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేస్తే అయిపోద్ది. చూసారా మనకైతే ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చేసారు. సో, మనం ప్రాంప్ట్ ద్వారా క్రియేట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మీరు లైక్ ఫేస్‌బుక్ పేజ్ గాని, లేకుంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గాని క్రియేట్ చేసుకొని సో, తనతో ఒక లైక్ ఇప్పుడు మనం ఇన్‌స్టాలో తెలుసు కదా! లేడీస్ వీడియోస్ మనకు లైక్ వాళ్ళు డాన్స్ చేసినా, మాట్లాడినా చాలా పాపులర్ అవుతాయి. అలా చేసుకోవచ్చనమాట. సో, అలానే చెప్పాలంటే మీకు మనీ త్వరగా ఎర్న్ చేయాలంటే అలానే ఎళ్ళండి. సో, బెటర్‌గా వస్తుంది. మంచి కంటెంట్‌తో మీరు తను సో, మంచిగా మాట్లాడినట్లు లేకుంటే లైక్ ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు సేమ్ ఇంకా ట్రై ఫ్రీ కొట్టండి. ఎక్స్‌ప్లోర్ మోర్ కొట్టి సో, మీరైతే ఇక్కడ మోషన్ కంట్రోల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓన్లీ అదొకటే కాకుండా ఓకే. తను మాట్లాడినట్టు కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట మీరు. క్లీన్ కాకుండా వేరేవి సెలెక్ట్ చేసుకొని చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో, ఓన్లీ తను డాన్స్ ఏసినట్టు ఒకటే కాదు. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో, మీరు ట్రై చేయండి ఎళ్లి.